Today's session is all about how to prepare for civil service examination. 2023లో రాసే వాళ్ళకి 2024లో రాసే వాళ్ళకి కొన్ని సజెషన్స్, దాంతో పాటు మీరు చివర్లో అడిగిన క్వశ్చన్స్కి, మీరు చాట్లో అడిగిన క్వశ్చన్స్కి నా ఆన్సర్స్. ముందుగా సివిల్ సర్వీసెస్ ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే దాని మీద ఒక బేస్ నాలెడ్జ్ అందివ్వాలనుకుంటున్నాను. ఇక్కడ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ మీ అందరికి తెలుసు, 3 స్టేజెస్లో ఉంటుంది. ప్రిలిమినరీ స్టేజ్, మెయిన్ స్టేజ్, తర్వాత పర్సనాలిటీ టెస్ట్. ఈ ఎగ్జామ్లో ఉన్న గొప్పతనం ఏంటంటే ఎగ్జామ్ టైంకి కండక్ట్ అవుతుంది. వాళ్ళు చెప్పినట్టు ఊరికే సిలబస్ మార్చరు, ప్రాపర్గా ముందే సిలబస్ ఇచ్చి మనల్ని చదువుకోమంటారు. తర్వాత మనం విన్ అయినా లూజ్ అయినా టైంకి రిజల్ట్స్ వస్తాయి. ఒక క్యాలెండర్ ఫాలో అవుతారు యూపీఎస్సి. అండ్ కోవిడ్ టైంలో తప్ప ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయిన దాఖలాలు కూడా లేవు. సో యూపీఎస్సి దో ద రిజల్ట్స్ ఆర్ అన్ప్రిడిక్టబుల్, ప్యాటర్న్ స్ట్రక్చర్ ఈజ్ ప్రిడిక్టబుల్. రిజల్ట్స్ మనకు వస్తుందా లేదా అనేది పక్కన పెడితే ఎగ్జామ్ ప్రాసెస్ కానీ ఎగ్జామ్ స్ట్రక్చర్ కానీ ఇవన్నీ కూడా ప్రాపర్గా ప్రిడిక్టబుల్ అనమాట యూపీఎస్సిలో. ముందుగా అసలు ఎగ్జామ్ డిస్క్రిప్షన్ చూద్దాం. ప్రిలిమ్స్ ఎగ్జామ్లో మనకి ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఉంటాయి. ప్రిలిమ్స్ ఎగ్జామ్ మే ఆఖరి ఆదివారం కానీ జూన్ మొదటి ఆదివారం కానీ సండే రోజు ఉంటుంది అనమాట. మే 3rd, 4th వీక్లో కానీ జూన్ 1st వీక్లో కానీ సండే రోజు ఉంటుంది. మార్నింగ్ ఈవినింగ్ పేపర్స్ ఉంటాయి. జనరల్ స్టడీస్ పేపర్, తర్వాత సీసాట్ పేపర్ అని ఉంటాయి. సీసాట్ పేపర్ క్వాలిఫైయింగ్ పేపర్ అయినప్పటికీ చాలామంది మధ్య సీసాట్లో కూడా విఫలం అవుతున్నారు. కాబట్టి సీసాట్కి కూడా ఫస్ట్ నుంచి ప్రిపేర్ అవ్వడం మంచిది. సో ఈ ప్రిలిమ్స్ ఎగ్జామ్ అనేది మనకి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. నెగిటివ్ మార్కింగ్ ఉంది. నువ్వు రాసిన ప్రతి తప్పు ఆన్సర్కి 1/3 మార్క్ పోతుంది. నువ్వు అసలు ఆ క్వశ్చన్ అటెంప్ట్ చేయకపోతే మార్క్స్ పోదు. నువ్వు కనుక తప్పు చేస్తే అటెంప్ట్ చేసి నీకు 1/3 పోద్ది అనమాట. సో ప్రిలిమ్స్ ఈజ్ అ మోస్ట్ క్రూషియల్ పార్ట్ ఆఫ్ ద ఎగ్జామినేషన్. చాలామంది అనుకుంటారు ప్రిలిమ్స్ ఆబ్జెక్టివ్ టైప్ కదా, ఈజీగా గుర్తుపట్టేయచ్చు ఆన్సర్స్ అని. కానీ అది తప్పు. ప్రిలిమ్స్లో రోజు రోజుకి కాంప్లెక్సిటీ బాగా పెరుగుతుంది. అంటే ఏబిసిడి ఆప్షన్స్ ఇచ్చినప్పుడు ఏ కరెక్టా, బి కరెక్టా అట్లా అట్లా, ఏబి కరెక్టా, బీసీ కరెక్టా, ఏబిసి కరెక్టా, ఆల్ ఆఫ్ ద అబోవ్ కరెక్టా, నన్ ఆఫ్ ద అబోవ్ కరెక్టా, స్టేట్మెంట్ 1లో ఏది కరెక్ట్, స్టేట్మెంట్ 2లో కరెక్ట్. అంటే ఆ కాన్సెప్ట్ మీద మీకు పూర్తి స్థాయి అవగాహన ఉంటే మాత్రమే మీరు సమాధానం రాయగలిగే పరిస్థితి అనమాట. సో ప్రిలిమ్స్ అనేది ఈవెన్ ఫస్ట్ ర్యాంకర్ కూడా 100 క్వశ్చన్లకి ప్రాపర్గా 25-30 క్వశ్చన్స్ డైరెక్ట్గా వచ్చి ఉంటాయి. మిగతా అవన్నీ గెస్ వర్కే. ప్రిలిమ్స్ ఈజ్ ఆల్ అబౌట్ ఎలిమినేషన్ ప్రాసెస్. మనం ఆప్షన్స్ని ఎలా ఎలిమినేట్ చేసుకుంటూ కరెక్ట్ కంక్లూజన్కి ఎలా డిరైవ్ చేస్తాం అనేది మనం ప్రాక్టీస్ చేయాలి. సో ప్రిలిమ్స్లో సక్సెస్ సాధించాలంటే ఇప్పటి నుంచి ఏం చేయాలి? చాలామంది విన్నర్స్ని, చాలామంది ప్రిలిమ్స్లో ఫెయిల్ అయిన వాళ్ళని చూసిన తర్వాత ప్రిలిమ్స్లో కొన్ని స్ట్రాటజీస్ ఉంటాయన్నమాట. ముందుగా ప్రిలిమ్స్ని 2-pronged అప్రోచ్లో చూసుకోవాలి. ఫస్ట్ ప్రాపర్గా బేసిక్స్ ప్రిపేర్ అయిపోవాలి. ప్రాపర్గా అన్ని సబ్జెక్ట్స్ బేసిక్స్ ప్రిపేర్ అవ్వాలి. ప్రిపేర్ అయిన తర్వాత ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ తీసుకుని ప్రాక్టీస్ మొదలెట్టి మాక్ టెస్ట్లు రాయాలి. ఈ రెండు కూడా ప్యారలల్గా జరగాలి. ఫస్ట్ బేసిక్స్ చదివి ఎన్సీఆర్టీ బుక్స్ కానీ బేసిక్ స్టాండర్డ్ బుక్స్ కానీ చదివిన తర్వాత 3 months తర్వాత 6 months పాటు కంప్లీట్గా బేసిక్స్ స్టాండర్డ్ బుక్స్ ప్రిపేర్ అవుతూ డైలీ 50 to 100 క్వశ్చన్స్ ప్రిలిమ్స్ ప్రాక్టీస్ చేయాలి. ఎవరైతే ప్రిలిమ్స్లో క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తారో, ఎగ్జామ్స్ ప్రాక్టీస్ చేస్తారో, ఆన్సర్ రైటింగ్ టెక్నిక్ ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళు మాత్రమే సక్సెస్ సాధించగలరు. డైరెక్ట్గా నేను 4 బేసిక్ స్టాండర్డ్ బుక్స్ చదువుతాను, డైరెక్ట్గా నేను ప్రిలిమ్స్ పాస్ అవుతాను అంటే అవ్వదన్నమాట. సో ప్రిలిమ్స్ అనేది మీరు చేయాల్సిన పని ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు 2023 ప్రిలిమ్స్ రాస్తున్నారు. సో మనకి ఆగస్ట్ అయిపోయింది, సెప్టెంబర్. ఇక్కడ సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 4 months. అక్కడ ఒక 5 months ఉన్నాయి. 5 months కూడా పూర్తిగా లేదు. మొత్తం 8.5 months ఉంది. 8.5 monthsలో ఫస్ట్ 2 months, 3 months బేసిక్స్ ప్రిపేర్ అవ్వండి. తర్వాత నెక్స్ట్ ఉన్న 5 months కూడా మీరు కేవలం రివర్స్ ఇంజనీరింగ్ టెక్నిక్స్ కూడా ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. బేసిక్ స్టాండర్డ్ బుక్స్ చదువుతూ ఎవ్రీడే 50 to 100 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. ఇలా చేస్తేనే సక్సెస్ వచ్చింది. ఈ 50 to 100 క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వస్తాయి? ముందుగా లాస్ట్ 30 years యూపీఎస్సీ ప్రిలిమినరీ క్వశ్చన్ పేపర్స్ మొత్తం తీసుకోండి. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ క్వశ్చన్ పేపర్స్ మొత్తం తీసుకోండి ప్రిలిమ్స్. తర్వాత యూపీఎస్సీ కండక్ట్ చేసే రకరకాల పరీక్షలు, అది సిఏపిఎఫ్ పరీక్ష కావచ్చు, ఎన్డీఏ ఎగ్జామ్ కావచ్చు, అసిస్టెంట్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ ఎగ్జామ్ కావచ్చు,
యూపీఎస్సి ఆబ్జెక్టివ్ టైప్లో కండక్ట్ చేసే రకరకాల పరీక్షల్లో జనరల్ స్టడీస్ పేపర్ తీసుకుని ప్రతి పేపర్ని అనలైజ్ చేయడానికి ట్రై చేయండి. మీరు ఎగ్జామినర్ మైండ్లోకి వెళ్ళడానికి ట్రై చేయండి. అది చాలా ఇంపార్టెంట్. ఎగ్జామినర్ బ్రెయిన్లో ఏముందని తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. మీరు కనుక యూపీఎస్సీ సెట్ చేసే క్వశ్చన్ పేపర్స్ చూస్తే మీరు ఎగ్జామినర్ పల్స్ పట్టుకోగలరు, ఎగ్జామినర్ బ్రెయిన్లోకి ఎంటర్ అవ్వగలరు. దిస్ ఇస్ ద ఫండమెంటల్ థింగ్ యూ నీడ్ టు ప్రిపేర్ ఫర్ ప్రిలిమ్స్. సో దాంతోపాటు సీసాట్ ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేయండి. అందరికి తెలిసి ఉంటుంది సీసాట్ అంటే సివిల్ సర్వీసెస్ యాప్టిట్యూడ్ టెస్ట్. సీసాట్ క్వాలిఫైయింగ్ పేపర్ అయినప్పటికీ సీసాట్లో ఫెయిల్ అయ్యే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కాబట్టి ఈవెన్ మీరు బీటెక్లో ఎన్ని చదివినా సరే ఇప్పటి నుంచి సీసాట్, ఎందుకంటే సీసాట్ పేపర్ చాలా వరకు లెందీగా ఇస్తున్నాడు. సో లెందీ పేపర్స్తో ఇబ్బంది పడకుండా ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేయడం మంచిది. ఎక్కడైతే మీరు వీక్లో ఉన్నారో, ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్లో వీక్లో ఉన్నారా, జనరల్ కాంప్రిహెన్షన్లో వీక్లో ఉన్నారా, అథమెటిక్లో వీక్గా ఉన్నారా, రీజనింగ్లో వీక్గా ఉన్నారా, ఇది తెలుసుకుని కాస్త ప్రాపర్గా సెట్ చేసుకోండి. ఇది ప్రిలిమినరీ ఎగ్జామ్. సో ప్రిలిమినరీ ఎగ్జామ్కి చాలామంది ఎక్స్పర్ట్స్ చెప్తారనమాట, మీరు ఫిబ్రవరి నుంచి ప్రిపేర్ అవ్వండి, జనవరి నుంచి ప్రిపేర్ అవ్వండి. ఇది తప్పు. మీరు ఫిబ్రవరిలో బుక్ ఓపెన్ చేస్తే భయపడిపోతారు. అలా కాకుండా ఇప్పటి నుంచి స్టార్ట్ చేయండి. కనీసం డైలీ 5-6 అవర్స్ ప్రిలిమ్స్కి ఎక్స్క్లూజివ్గా పెడితే వచ్చే మే 28వ తారీఖున ప్రిలిమ్స్ అద్భుతంగా రాయగలరు. సో ప్రిలిమ్స్ బాగా రాయాలంటే ఇమీడియట్గా మీరు ప్రిలిమ్స్ మీద ఈ రోజు నుంచి టార్గెట్ పెట్టుకోండి. అండ్ 2022 ప్రిలిమ్స్ పేపర్ నుంచి బ్యాక్ వెళ్ళండి. రోజు కూడా ఒక 30-40 క్వశ్చన్స్ 2022 ప్రిలిమ్స్ పేపర్ నుంచి లాస్ట్ 30 years పేపర్స్ రోజుకు ఒక 30-40 క్వశ్చన్స్ చేసుకుంటూ వెళ్తే ప్రతి కాన్సెప్ట్ నేర్చుకుంటూ వెళ్తే దానే రివర్స్ ఇంజనీరింగ్ టెక్నిక్ అంటారు. అద్భుతంగా అది పనిచేస్తుంది మీకు. తర్వాత ఇంకొక అంశం మెయిన్స్. సో ప్రిలిమ్స్ పాస్ అయితే మనం మెయిన్ స్టేజ్కి వెళ్తాం. ఈ మెయిన్ స్టేజ్లో మీ అందరికి తెలుసు 9 పేపర్లు ఉంటాయి. 2 కంపల్సరీ పేపర్లు, ఇంగ్లీష్ ఒకటి, ఇష్టమైన రీజనల్ లాంగ్వేజ్. జనరల్గా తెలుగు స్టూడెంట్స్ తెలుగు తీసుకుంటారు లేదా హిందీ తీసుకుంటారు. తమిళనాడు వాళ్ళు తమిళ్ మీడియంలో చదివిన వాళ్ళు తమిళ్ తీసుకుంటారు. ఇవి కాకుండా 7 పేపర్స్ ఉంటాయి. 7 పేపర్స్లో ఫస్ట్ పేపర్ జనరల్ ఎస్ఏ పేపర్. జనరల్ ఎస్ఏ అంటే ఎస్ఏ రైటింగ్ స్కిల్స్ ప్రాక్టీస్ చేయాలి. జనరల్గా మనం ఏమనుకుంటాం, మనం ప్రిలిమ్స్ పాస్ అయితే ఎస్ఏలు ఊరికే రాసేస్తామని. కాదు. ఎస్ఏ ఈజ్ అన్ ఆర్ట్. రైటింగ్ అన్ ఎస్ఏ ఈజ్ అన్ ఆర్ట్. వ్యాస రచన అనేది ఒక కళ. అది ఓవర్ నైట్ రాదు, స్లోగా డెవలప్ చేసుకుంటూ రావాలి. లేయర్ బై లేయర్ ఆ స్ట్రెంగ్త్ని డెవలప్ చేసుకోవాలి మనం. అంటే ఇప్పటి నుంచి కూడా మీరు చదివిన దాన్ని ఎక్స్ప్రెసివ్గా ఉండండి. చదివిన దాన్ని మీకు మీరు ఎక్స్ప్రెస్ చేసుకుంటూ ఉండండి. దాన్ని ఎక్స్ప్రెస్ చేసుకోవాలంటే కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. ఉదాహరణకి రీసెంట్గా ఒక కరెంట్ అఫైర్స్ వచ్చింది అనుకోండి, నిన్న మొన్న ఏదైనా ఇన్సిడెంట్ జరిగింది. ఒకటి తీసుకుందాం. నిన్న మాన్యువల్ స్కావెంజింగ్ అంటే సఫాయి కర్మచారి మీద హిందూ పేపర్లో ఒక ఆర్టికల్ వచ్చింది. అది చదివి మీ భాషలో చూడకుండా రాయండి. నిన్న ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ రిలవెన్స్ గురించి ఆర్టికల్ వచ్చింది. ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ ఎత్తేసేయాలి, దానివల్ల మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుంది అని చెప్పి అది చదివి చూడకుండా మీరు దాని మీద ఒక పేజీ ఎక్స్ప్రెస్ చేయండి. అదేవిధంగా మీరు చూస్తే లాస్ట్ 1 వీక్ నుంచి ఫీఫా ఇండియన్ ఫుట్బాల్ని ఫీఫా నుంచి తొలగించారు, నిషేధం వేశారు. తర్వాత నేను మళ్ళీ దాన్ని ఎత్తేసారు. దీనికి సంబంధించి అంతే ఎపిసోడ్ని మీరు రాయండి. అదేవిధంగా కాంగ్రెస్ నుంచి చాలామంది లీడర్స్ బయటకు వెళ్ళిపోతున్నారు. సో అది మీరు పొలిటికల్గా రాయకుండా హౌ టు స్ట్రెంథెన్ పొలిటికల్ పార్టీ సిస్టమ్ ఇన్ ఇండియా, మల్టీ పార్టీ సిస్టమ్ని ఎలా కాపాడుకోవాలి, స్ట్రాంగ్ అపోజిషన్ ఎలా కాపాడుకోవాలి, దీని మీద ఒక స్క్రిప్ట్ రాయండి. అలా ఎవ్రీడే రైట్ 3-4 స్క్రిప్ట్స్. If you start writing scripts like this, it is useful not only for essay writing but also for writing GS answers. And time unte Hindu paper ki, Times of India ki, Indian Express ki మెయిల్ ద్వారా లెటర్స్ టు ద ఎడిటర్ రాయండి. వాళ్ళు పబ్లిష్ చేస్తారో చేయదో ఆ పక్కన పెట్టేయండి. మీరు మాత్రం రోజు మెయిల్ చేయండి. ఒక టాపిక్ మీద 100 నుంచి 150 words లోపు మీ ఒపీనియన్ లెటర్ రాస్తారు. అలా రాయటం వల్ల అద్భుతంగా మీకు రైటింగ్ స్కిల్స్ పెరుగుతాయి. ఎవ్రీడే అట్లీస్ట్ రైట్ 1 letter టు ద ఎడిటర్. హిందూ పేపర్ కానీ, టైమ్స్ ఆఫ్ ఇండియా కానీ, ఇండియన్ ఎక్స్ప్రెస్ కానీ, నేషనల్ న్యూస్ పేపర్స్కి ఎవ్రీడే ఒక మెయిల్ పెట్టండి, లెటర్ టు ద ఎడిటర్. వాళ్ళు పబ్లిష్ చేసే విషయం పక్కన పెట్టినారు, దానికోసం ఎదురు చూడొద్దు. కానీ మీరు దానిలో ఎలాంటి వర్డ్స్ రాస్తారు, ఎంత బ్రీఫ్గా లెటర్ రాస్తారు, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అనమాట. లెటర్ టు ద ఎడిటర్ గుర్తుపెట్టుకోండి. సో ఎస్ఏ తర్వాత మీకు GS 4 papers ఉంటాయి మెయిన్స్లో. ఫస్ట్ పేపర్ మెయిన్స్లో మీకు తెలుసు కంపల్సరీ 2 పేపర్లు తీసేస్తే 7 papers, ఒకటి ఎస్ఏ. తర్వాత GSలో 4 papers ఉంటాయి. GS1, GS2, GS3, GS4. GS1లో మీకు వరల్డ్ హిస్టరీ, ఫ్రీడమ్ స్ట్రగుల్, ఇండియన్ పర్సనాలిటీస్, ఆర్ట్ అండ్ కల్చర్, తర్వాత జాగ్రఫీ, వరల్డ్ జాగ్రఫీ, సోషల్ ఇష్యూస్, ఇట్లాంటివన్నీ GS1లో ఉంటాయి. సో చాలామంది GS1కి ఇబ్బంది పడుతుంటారు. GS1 పేపర్లో ఇప్పటి నుంచి కాస్త వరల్డ్ హిస్టరీని ఇంట్రెస్ట్గా చదవండి.
ఇప్పుడు అమెరికన్ రెవల్యూషన్ కావచ్చు, రష్యన్ రెవల్యూషన్ కావచ్చు, ఫ్రెంచ్ రెవల్యూషన్ కావచ్చు, అంతకుముందు ఏమైనా ఇండస్ట్రియల్ రెవల్యూషన్ కావచ్చు, ఆ తర్వాత జరిగిన పోస్ట్ కలోనియల్ వరల్డ్ గురించి కావచ్చు, నాన్ అలైన్మెంట్ మూవ్మెంట్ గురించి కావచ్చు, తర్వాత ఐడియాలజీస్, పొలిటికల్ ఐడియాలజీస్ కూడా ఉన్నాయి వరల్డ్ హిస్టరీలో. సోషలిజం, క్యాపిటలిజం, ఇలాంటి ఐడియాలజీస్, ఫాసిజం, నాజిజం, వీటి మీద మీరు బేసిక్ అవగాహన తెచ్చుకోండి. అంటే సడన్గా వరల్డ్ హిస్టరీ రాదు. ఒక్కొక్క విప్లవం గురించి జాగ్రత్తగా చదువుతూ, ఐడియాలజీస్ గురించి జాగ్రత్తగా చదువుతూ, జస్ట్ ఒక కథలాగా నేర్చుకోండి. నేను కూడా విప్లవాల గురించి అంతే నేర్చుకున్నాను. అదేదో టెక్స్ట్ బుక్లో బట్టి పట్టకుండా ఒక్కొక్క విప్లవాన్ని అర్థం చేసుకుని నేర్చుకోవడం, అలా వరల్డ్ హిస్టరీ చదువుకోవచ్చు. ఇండియాస్ ఫ్రీడమ్ స్ట్రగుల్, ఈ సంవత్సరం మీరు చూసారు, మనం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ జరుపుకుంటున్నాం. ఇండియాస్ ఫ్రీడమ్ స్ట్రగుల్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ద పర్సనాలిటీస్ ఇన్ ద మోడర్న్ ఇండియా, మోడర్న్ ఇండియాని బిల్డ్ చేసిన వ్యక్తిత్వాలు, సర్దార్ వల్లభాయ్ పటేల్ కావచ్చు, రాజారాం మోహన్ రాయ్ కావచ్చు, అల్లూరి సీతారామరాజు గారు కావచ్చు, ఇట్లా గొప్ప గొప్ప వ్యక్తులు. ఈ మధ్య రామానుజాచార్య గారి విగ్రహం. సో ఇట్లా చాలామంది ఎవరైతే న్యూస్లో బాగా ఉన్నారో వాళ్ళందరి గురించి తెలుసుకోండి. కనీసం 50 నుంచి 100 పర్సనాలిటీస్, మినిమం 50 మంది వ్యక్తుల గురించి, మ్యాక్సిమం 100 మంది వ్యక్తుల గురించి బాగా తెలుసుకోండి. మీరు సివిల్స్ రాస్తున్నారు కాబట్టి మెయిన్స్ రైటింగ్లో చాలా ఉపయోగపడుతుంది. అండ్ ఆర్ట్ అండ్ కల్చర్, అసలు రాను ఆర్ట్ అండ్ కల్చర్ వాల్యూ బాగా పెరుగుతుంది. అది ఇండియన్ డ్యాన్స్ ఫామ్స్ కావచ్చు, మ్యూజిక్ ఫామ్స్ కావచ్చు, ఆర్కిటెక్చర్ కావచ్చు, బుద్ధిస్ట్ ఆర్కిటెక్చర్ కావచ్చు, ఇలా లిటరేచర్ కావచ్చు, వీటి మీద కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టండి. తర్వాత జాగ్రఫీ, మీరు చూస్తున్నారు జాగ్రఫీలో మనకి క్లైమేటాలజీ కానీ, ఓషనోగ్రఫీ కానీ, జియోమార్ఫాలజీ కానీ ఇవన్నీ ట్రెండ్ అవుతున్నాయి. అండ్ ఏదైతే బాగా న్యూస్లో ఉందో ఫ్లాష్ ఫ్లడ్స్ కానీ, అవలాంచెస్ కానీ, వీటన్నిటి గురించి కూడా చూసుకోండి. అండ్ వరల్డ్ జాగ్రఫీ కూడా బాగా అర్థం, క్లైమేట్ జోన్స్ కానీ వీటి గురించి చూసుకోవాలి. సోషల్ ఇష్యూస్ అంటే సామాజిక సమస్యలు, మన చుట్టుముడుతున్న సామాజిక, మహిళా భద్రత కావచ్చు, ఉమెన్ సేఫ్టీ కావచ్చు, లేకపోతే చైల్డ్ లేబర్ ఇష్యూ కావచ్చు, లేకపోతే ఎల్జిబిటీ ఇష్యూ కావచ్చు, లేకపోతే డిఫరెంట్ లేబుల్ ఇష్యూ కావచ్చు, లేకపోతే వృద్ధాప్యం, ఓల్డ్ ఏజ్ పీపుల్ ఇష్యూ కావచ్చు, ఇవన్నీ కూడా సామాజిక సమస్యలు అనమాట. దళితుల ఇష్యూలు కావచ్చు, కమ్యూనలిజం కావచ్చు, అంటే దేశంలో మత ఛాందసవాదం కావచ్చు, వీటన్నిటినీ మీరు ఒక కంట కనిపెట్టి ఉండాలి. దీనికోసం ప్రత్యేకంగా నేను పుస్తకాలు వందలు చదువుతాను, ఏ పుస్తకం బాగుంటుంది, రామ్ ఆహూజా బాగుంటుంది, ఇవన్నీ పక్కన పెట్టి మన సొసైటీలో మన చుట్టూ జరుగుతున్న అంశాల మీద పూర్తి స్థాయిగా అవగాహన ఉండటమే సోషల్ ఇష్యూస్ అనమాట. తర్వాత ఎస్ఏ పేపర్ GS1, తర్వాత GS2లో పాలిటీ, బేసిక్ థింగ్ పాలిటీ, గవర్నెన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. పాలిటీలో ఏం చదువుతాం, అసలు పాలిటీ ఒక ఇట్స్ లైక్ ఏ ఫ్లోయింగ్ రివర్. నా దృష్టిలో పాలిటీ అనేది ప్రవహించే నది అనమాట. ఆ నదిలో చాలా చాలా నేర్చుకోవచ్చు. అసలు పాలిటీ తెలిస్తే సగం సివిల్ సర్వీసెస్ అయిపోయినట్టే. స్పీకర్ పాత్ర కావచ్చు, గవర్నర్ పాత్ర కావచ్చు. నిన్న మీరు చూసారు హేమంత్ సోరెన్ ఇష్యూ, జార్ఖండ్ సీఎంని డిస్క్వాలిఫికేషన్ ఇష్యూ కావచ్చు, లేకపోతే యాంటీ డిఫెక్షన్ పార్టీ ఫిరాయింపుల చట్టం కావచ్చు, ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అంశం కావచ్చు, కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కావచ్చు. ఎవ్రీడే మీకు ఒకటి కనిపిస్తుంటుంది. తెలంగాణలో చూడండి, గవర్నర్కి సీఎంకి మధ్య సందిగ్ధం, ఆ ఇష్యూ కావచ్చు. ఇలా ప్రతిదీ మీరు గమనిస్తూ మీరు దాన్ని ఫాలో అవుతూ ఉండండి. ఖచ్చితంగా మీ ఆన్సర్ ఎన్రిచ్ అవ్వాలంటే ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా మోడీ గారి స్పీచ్ని అసలు వదలొద్దు. ఇలా ప్రైమ్ మినిస్టర్ స్పీచ్, ప్రెసిడెంట్ స్పీచ్, ఇవన్నీ కూడా చాలా బాగా మీరు ఇంటరాక్షన్స్ కంక్లూజన్స్లో ప్లాన్ చేసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, ఇంటరాక్షన్స్ కంక్లూజన్స్ రాయటం ఒక ఆర్ట్ అనమాట, అదొక కళ. అది గొప్ప వ్యక్తుల స్పీచెస్లోంచి తీసుకోవచ్చు, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లోంచి తీసుకోవచ్చు, గాంధీ గారి కొటేషన్స్ నుంచి తీసుకోవచ్చు. ఇలా కొన్నిటిని మనం పల్స్ పట్టుకోవచ్చు అనమాట. హౌ యు ఆర్ గోయింగ్ టు ఇంట్రడ్యూస్ ఎ టాపిక్, హౌ యు ఆర్ గోయింగ్ టు కంక్లూడ్ ఎ టాపిక్. ఒక టాపిక్ని ఎలా ఇంట్రడ్యూస్ చేస్తారు, ఎలా కంక్లూడ్ చేస్తారు. సో GS1లో మీకు పాలిటీ, తర్వాత గవర్నెన్స్, తర్వాత IR. సో పాలిటీలో చాలామంది తక్కువ చదివే టాపిక్ RP యాక్ట్, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ ఒకటి, సెంటర్ స్టేట్ రిలేషన్స్, పంచాయత్ మున్సిపాలిటీస్, తర్వాత కంపారిటివ్ కాన్స్టిట్యూషన్స్, కంపేరింగ్ ఇండియన్ కాన్స్టిట్యూషనల్ స్కీమ్ విత్ అదర్ కాన్స్టిట్యూషన్స్, ప్రెషర్ గ్రూప్స్. వీటి మీద క్వశ్చన్స్ బాగా పెరుగుతున్నాయి. కాబట్టి అందరూ ఫండమెంటల్ రైట్స్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్, పార్లమెంట్ ఇవన్నీ చదువుతారు, స్పీకర్, గవర్నర్. కానీ RP యాక్ట్, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్, రెగ్యులర్ క్వశ్చన్ కనిపిస్తుంది అనమాట. RP యాక్ట్ ఒకటి, ప్రెషర్ గ్రూప్స్ ఒకటి, కంపేరింగ్ ఇండియన్ కాన్స్టిట్యూషనల్ స్కీమ్ విత్ అదర్ కాన్స్టిట్యూషన్స్ ఒకటి, ఇట్లాంటి టాపిక్స్ బాగా. పొలిటికల్ పార్టీ సిస్టమ్ ఒకటి, తర్వాత కోఆపరేటివ్ ఫెడరలిజం, సెంటర్ స్టేట్ రిలేషన్స్, పర్టికులర్గా ఫిజికల్ ఫెడరలిజం ఒకటి, పంచాయత్, లోకల్ బాడీస్ గురించి. ఈ ఏరియాని కొంచెం ఫోకస్ చేయండి. యూనియన్ టెరిటరీస్ ఈ ఏరియాని కొంచెం ఫోకస్ చేయండి. అలానే గవర్నెన్స్ ఇష్యూస్ కూడా ప్రాపర్గా ఈ పుస్తకంలో గవర్నెన్స్ దొరికిద్దని చెప్పలేం. గవర్నెన్స్ ఈజ్ ఆల్సో లైక్ సంథింగ్ డైనమిక్ టాపిక్ అనమాట. రోజువారీ ప్రభుత్వ పథకాలు, పావర్టీ ఎలివేషన్ స్కీమ్స్ ఎలా ఉన్నాయి, గుడ్ గవర్నెన్స్ కోసం గవర్నమెంట్ తెస్తున్న స్కీమ్స్ ఏంటి,
మిషన్ కర్మయోగి ఏంటి, ఆర్టీఐ యాక్ట్ ఏంటి, విజిల్ బ్లోయర్స్ చట్టం ఏంటి, సిటిజన్షిప్ యాక్ట్ ఏంటి, ఇట్లా మీకు సిటిజన్ చార్టర్స్ ఏంటి, ఇవన్నీ కూడా చూసుకోవాలి గవర్నెన్స్లో. తర్వాత సివిల్ సర్వీసెస్ రోల్ ఏంటి డెమోక్రసీలో, ఇట్లా చాలా అంశాలు గవర్నెన్స్, గుడ్ గవర్నెన్స్ ఏమైనా వస్తాయి. మీరు గవర్నెన్స్ ఎథిక్స్తో ఇంటిగ్రేట్ చేసి కూడా కొన్ని చాప్టర్స్ చదువుకోవచ్చు, ఈజీ అయిపోద్ది. GS2 అండ్ GS4లో కలిపి గవర్నెన్స్ పార్ట్ కవర్ చేసుకోవచ్చు అనమాట. దాంతోపాటు ఇంటర్నేషనల్ రిలేషన్స్ మీకు తెలుసు ఈ సంవత్సరం చాలా మార్పు వచ్చాయి. ఇప్పుడు కొత్తగా I2U2 అనే కాన్సెప్ట్ వస్తుంది. తర్వాత యుక్రెయిన్ వార్ తర్వాత ప్రపంచ పరిణామాలు మారుతున్నాయి. ఇండియా నెక్స్ట్ ఇయర్ G20 హోస్ట్ చేయబోతుంది. మోడీ గారు G7కి వెళ్ళొచ్చారు. తర్వాత COP27 నెక్స్ట్ జరగబోతుంది ఈజిప్ట్లో. ఇట్లా చాలా కొత్త కొత్త కాన్సెప్ట్స్ వస్తున్నాయి. IRలో ఒక 2 months అడ్వాన్స్గా ఉండాలి మనం. నెక్స్ట్ G20కి అయితే నెక్స్ట్ ఇయర్ ఇండియా హోస్ట్ చేస్తుంది, కానీ అదే నెక్స్ట్ ఇయర్ ఇండియాలో జరగబోతుంది, కానీ ఇప్పటి నుంచే G20కి మనం రెడీ అవ్వాలి క్వశ్చన్కి అనమాట. సో ఇవన్నీ IRలో చూసుకోవాలి. తర్వాత GS3లో మీకు ఎకనమిక్ డెవలప్మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ, డిజాస్టర్ మేనేజ్మెంట్, సెక్యూరిటీ ఇష్యూస్ ఇవన్నీ ఉన్నాయి. సో దీనిలో ప్రతిదీ ఉదాహరణకి సెక్యూరిటీ ఇష్యూస్ చూసుకోండి. మనీ లాండరింగ్ ఈజ్ అ వెరీ బిగ్ ఇష్యూ, డ్రగ్ ట్రాఫికింగ్ ఈజ్ అ వెరీ బిగ్ ఇష్యూ, నక్సలిజం ఈజ్ అ వెరీ బిగ్ ఇష్యూ, టెర్రరిజం ఈజ్ అ వెరీ బిగ్ ఇష్యూ, సైబర్ సెక్యూరిటీ ఈజ్ అ వెరీ బిగ్ ఇష్యూ. ఓకే, ఇవన్నీ ఇండియాలో ఏదైతే సెక్యూరిటీ థ్రెట్ వచ్చిందో అది ఇమీడియట్గా మనం ప్రిపేర్ చేసుకోవాలి ఆన్సర్ దానికోసం. అలానే డిజాస్టర్స్, లాస్ట్ 2 years నుంచి ప్రపంచంలో లేని విపత్తు లేదు, అన్నీ చూసాం. కోవిడ్ నుంచి, ల్యాండ్ స్లైడ్స్ నుంచి, ఫారెస్ట్ ఫైర్స్ నుంచి, వాల్కనో ఎరప్షన్స్ దగ్గర నుంచి అన్నీ. సో ఎవ్రీ డిజాస్టర్ మీద మీకు ఒక సొల్యూషన్ ఉండాలి. దాన్ని ఎవరు డిజాస్టర్ని ఆపలేరు. విపత్తుని దాని ఇంటెన్సిటీని తగ్గించవచ్చు, కానీ విపత్తుని ఆపటం ఎవరి వల్ల కాదు. భూకంపాన్ని ఆపగలమా, సునామీని ఆపగలమా? సో దాన్ని ఎలా మేనేజ్ చేయాలి? డిజాస్టర్ మేనేజ్మెంట్. బికాస్ రేపు మీరు బ్యూరోక్రాట్స్ అయితే డిజాస్టర్ని మీరే మేనేజ్ చేయాలి, కాబట్టి అది చూసుకోవాలి. తర్వాత ఎకనమిక్ డెవలప్మెంట్. చాలామంది ఎకానమీ నాకు రాదంటారు. అసలు UPSCలో అడిగే ఎకానమీ కంప్లీట్లీ డిఫరెంట్. మీరు కరెక్ట్గా బిజినెస్ స్టాండర్డ్, హిందూ పేపర్, టైమ్స్ ఆఫ్ ఇండియా, లైవ్ మింట్ ఇలాంటి పేపర్స్ చదివితే చాలు. కొంచెం బేసిక్స్ NCERT బుక్స్ చదువుకుని న్యూస్ పేపర్స్ ద్వారా కూడా చాలా ఎకానమీ నేర్చుకోవచ్చు అనమాట. సో RBI ఇచ్చే రిపోర్ట్స్, ఫినాన్స్ మినిస్ట్రీ ఇచ్చే డేటా, న్యూస్ పేపర్లో వచ్చే రిపోర్ట్స్, ఈ ట్రెండింగ్ టాపిక్స్ ఇవన్నీ మీరు చూడండి. క్రిప్టో కరెన్సీ, బ్లాక్ చైన్ చాలా ఇంపార్టెంట్ ఇయర్, మనకు తెలిసిపోద్ది ఏది ఇంపార్టెంట్. MSME సెక్టర్ చాలా ఇంపార్టెంట్. ఫుడ్ ప్రాసెసింగ్ బాగా ట్రెండింగ్. ఇన్ఫ్రాస్ట్రక్చర్, ప్రధానమంత్రి గతి శక్తి చాలా ట్రెండింగ్. ఓకే, ఫార్మర్స్ ఇష్యూస్ బాగా ట్రెండింగ్. తర్వాత లేబర్ కోడ్ బాగా ట్రెండింగ్. వీటిని మనం అసలు ఇగ్నోర్ చేయకూడదు. ఇవన్నీ మనకు కనిపిస్తుంటాయి, ఇవన్నీ ఎకానమీలో మనకు ట్రెండింగ్. నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్, బ్యాంకింగ్, UPSCకి చాలా ఫేవరెట్ ఏరియా బ్యాంకింగ్ రంగం ఎకానమీలో. ఇన్ఫ్లేషన్లో ఇప్పుడు జరుగుతున్న ట్రెండ్స్, ఇన్ఫ్లేషన్ కంటైన్ చేయడానికి మానిటరీ పాలసీ కమిటీ తీసుకున్న స్టెప్స్, వీటన్నిటిని మనం చూసుకుంటూ ఉండాలన్నమాట. తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ ఎన్నోసార్లు చెప్పాను, మళ్ళీ కూడా చెప్తున్నాను. స్పేస్ కానీ, డిఫెన్స్ టెక్నాలజీ కానీ, బయోటెక్నాలజీ మెయిన్గా ఇవన్నీ ఫేవరెట్ ఏరియాస్ UPSCకి. వీటిని మనం అసలు వదలకూడదు. సైబర్ టెక్నాలజీ కానీ, కంప్యూటర్ టెక్నాలజీ కానీ, రోబోటిక్స్ కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, తర్వాత 3D ప్రింటింగ్, దాని యొక్క అడ్వాన్స్ టెక్నాలజీ, ఇవన్నీ కూడా ఇప్పుడు ట్రెండింగ్. తర్వాత నానో రోబోటిక్స్ ఒకటి, బిగ్ డేటా అనలిటిక్స్ ఒకటి, ఇవన్నీ ట్రెండింగ్ టాపిక్ సైన్స్లో, SNTలో. వీటిని మనం కొంచెం జాగ్రత్తగా క్యాచ్ చేయగలగాలి. తర్వాత GS4 ఆబ్వియస్లీ ఎథిక్స్, ఇంటిగ్రిటీ అండ్ యాప్టిట్యూడ్లో మీ అందరికి తెలుసు బోల్డ్ అండ్ ఎగ్జాంపుల్స్. చాలామంది అనుకుంటారు ఏ టెక్స్ట్ బుక్ బాగుంటుందని. ఈవెన్ మెయిన్స్ రాసాడు కూడా వచ్చి ఒక పుస్తకం చెప్పిన ఎథిక్స్ చదవడానికి. ఒక పుస్తకం కాదు, ఎథిక్స్ ఈజ్ లైక్ ఏ లివింగ్ డాక్యుమెంట్. నిన్న మీరు చూసారు న్యూస్లో, ఒక దళిత్ బాబుని వాటర్ బాటిల్ పట్టుకున్నాడని చెప్పి దానిలో నీళ్ళు తాగాడని టీచర్ కొడితే బాబు చచ్చిపోయాడు. ఇట్స్ అన్ ఎథికల్ ఇష్యూ. ఓకే, వీటన్నింటినీ మనం ఒక బుక్లో క్రోడీకరించలేం, దాన్ని మీరు కనెక్ట్ చేయాలి, దాన్ని తీసుకొచ్చి మీరు ఆన్సర్స్లో పెట్టగలగాలి. సో అవే ఎథిక్స్ అనమాట. ఓకే, ఎథిక్స్ అని గాంధీ 7 sins కావచ్చు, నూలన్ 7 principles కావచ్చు, జాన్ రాల్స్ డిఫరెన్స్ ప్రిన్సిపల్ కావచ్చు, ఓకే, బెంథామ్స్ యుటిలిటేరియన్ ఫిలాసఫీ కావచ్చు, సోక్రటీస్ యొక్క వర్చ్యూ ఎథిక్స్ కావచ్చు, వర్చ్యూ ఈజ్ నాలెడ్జ్ అనే కాన్సెప్ట్ కావచ్చు, అరిస్టోటిల్స్ గోల్డెన్ మీన్ కావచ్చు. ఇవన్నీ తీసుకొచ్చి ఎథిక్స్లో మీరు ఇన్సర్ట్ చేయాలి ఆన్సర్స్లో. అప్పుడే మీకు మార్క్స్ ఎన్రీచ్ అవుతాయి అనమాట. అలానే ఎథిక్స్ కేస్ స్టడీస్, నేను సింపుల్ టెక్నిక్ చెప్తాను ఎథిక్స్ పాస్ అవ్వాలంటే. 2013 నుంచి 2022 రేపు మెయిన్ జరుగుతాయి కదా, లాస్ట్ 10 years క్వశ్చన్ పేపర్స్ చూసి ప్రతి క్వశ్చన్ అనలైజ్ చేసి క్వశ్చన్ పేపర్లో ఉన్న ప్రతి వర్డ్ని నెక్స్ట్ ఇయర్లో వాడటానికి ట్రై చేయండి.
క్వశ్చన్స్ నుంచి మీరు ఆన్సర్స్ రాసుకోవచ్చు. లాస్ట్ 10 years క్వశ్చన్ పేపర్స్ చదివితే ఆ క్వశ్చన్ పేపర్స్లో ఉన్న టర్మినాలజీనే మీరు నెక్స్ట్ ఇయర్ ఎగ్జామ్లో రాసుకోవచ్చు. బేసిక్ టెక్నిక్ అది ఎథిక్స్లో. ఎథిక్స్ టర్మినాలజీ ఏంటి, ఎథిక్స్కి ఏ బుక్ బాగుంటుంది అంటే ఎథిక్స్కి ఓల్డ్ క్వశ్చన్ పేపర్సే ఇప్పుడు జరుగుతున్న వాటిలో మీరు ఆన్సర్స్గా ఇండక్ట్ చేసేయచ్చు. ఓకే, అండ్ బేసిక్ ప్రిన్సిపల్స్ రాయాలన్నమాట. అలానే గొప్ప గొప్ప వ్యక్తుల కోట్స్, గాంధీ గారి కోట్స్, అబ్దుల్ కలాం గారి కోట్స్, నెల్సన్ మండేలా కోట్స్, మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ కోట్స్, విన్స్టన్ చర్చిల్ కోట్స్, ఇట్లాంటివన్నీ తీసుకుని మీరు రాయాలన్నమాట. మదర్ తెరిసా కోట్స్ ఇవన్నీ కూడా. ఇదంతా ఎథిక్స్. ఎథిక్స్ సిలబస్ బట్టి కొట్టండి. 7 chapters ఉంటాయి, 7 chapters నోట్కి వచ్చేయాలి. సిలబస్ బట్టి కొట్టేస్తే ఎథిక్స్లో 10% ప్రిపరేషన్ అయిపోతుంది అక్కడే. సో టేక్ ద ఎథిక్స్ సిలబస్, రీడ్ ఇట్ ఎవ్రీ డే. Within 15 to 20 days, you need to by heart the entire syllabus అని నేను చెప్తాను. సో ఎస్ఏ అండ్ 4 GS పేపర్స్, ఒక్కొక్క పేపర్ ఎంత 250 marks. సో ఎస్ఏ 250 marks, 4 GS పేపర్స్, అక్కడ 1000 marks అయిపోయినాయి. సో అక్కడికి 1250 marks అయిపోయినాయి. ఒక ఎస్ఏ పేపర్ 250 marks, 4 GS పేపర్స్. తర్వాత ఇంకా 500 marks. నీ ఏదైతే నువ్వు ఆప్షనల్ సబ్జెక్ట్ చూస్ చేసుకుంటావో అది 250, 250 2 పేపర్స్ ఉంటాయి. నువ్వు పొలిటికల్ సైన్స్ చూస్ చేసుకోవచ్చు, తర్వాత ఆంథ్రోపాలజీ చూస్ చేసుకోవచ్చు. ఏదైనా 250, 2 + 250 500 marks. సో ఇలా మెయిన్స్ అది ఎవరైతే మెయిన్స్ పాస్ అవుతారో 1:2.5 ఇంటర్వ్యూ పిలుస్తారు. దాన్నే పర్సనాలిటీ టెస్ట్ అంటారు. అది 275 marks. ఇది దీని స్ట్రక్చర్ అనమాట. ఇంటర్వ్యూ గురించి ఏదైనా స్పెషల్ క్లాస్లో మనం చెప్పుకుందాం. ఓవరాల్గా అయితే ఇప్పటి నుంచే మీరు జాగ్రత్తగా ఒక ప్లాన్డ్ బాగా ప్రిపేర్ అవుతే 1.5 year మ్యాక్సిమం ప్రిలిమ్స్ మెయిన్స్ ఇంటర్వ్యూ కలిపి యూ కెన్ రాక్ ద ఎగ్జామ్. అది పెద్ద కష్టమైంది కాదు, పైనుంచి దిగి వచ్చిన వాళ్ళు చేసే ఎగ్జామ్ కాదు. కామన్ మ్యాన్ ఎవరైనా కూర్చుని ప్లాన్గా చదివితే, ఒక స్ట్రాటజీ ప్రకారం చదివితే అయిపోద్ది. అంటే సివిల్ సర్వీసెస్లో ఉన్న ఒక నెగిటివ్ థింగ్ ఏంటంటే ఒక 4 రోజులు చదవలేదు అనుకోండి ఎగ్జామ్కి, సంవత్సరం మొత్తం మళ్ళీ చదవాలి. అలా కాకుండా కన్సిస్టెంట్గా చదివే వాళ్ళది ఎగ్జామ్, రెగ్యులర్గా పనిచేస్తుండే వాళ్ళది ఎగ్జామ్ అనమాట. అదొక్కటే దీనిలో స్ట్రెంత్ అనుకోవచ్చు, వీక్నెస్ అనుకోవచ్చు. ఈ ఎగ్జామ్లో ఒక రెగ్యులారిటీ మనం చూపించగలిగితే ఎగ్జామ్ మనల్ని అట్రాక్ట్ అయిపోద్ది, మన చేతిలోకి వచ్చేస్తుంది అనమాట ఎగ్జామ్. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్. ఇప్పుడు మీ డౌట్స్ కొన్ని తీసుకొని నాకు జెన్యూన్ డౌట్స్ అనిపించిన దానికి మీరు చాట్లో రాయండి. మీకు జెన్యూన్ డౌట్స్ అనిపించిన దానికి ఐ విల్ ట్రై టు ఆన్సర్. లెట్ మీ క్వశ్చన్స్ ఇంగ్లీష్లో ఉంటాయి, ఆన్సర్స్ తెలుగులో రాయచ్చు. ఎస్, ఆన్సర్స్ తెలుగులో రాయొచ్చు. మెయిన్స్ తెలుగు మీడియంలో ఆన్సర్స్ రాయొచ్చు. కానీ యూపీఎస్ ఇచ్చే క్వశ్చన్స్ కానీ మాక్ టెస్ట్లు ఇచ్చే క్వశ్చన్స్ కానీ ఇంగ్లీష్లో ఉంటాయి. యూపీఎస్ ఇచ్చేది ఇంగ్లీష్, హిందీలో ఉంటాయి. యూ కెన్ ఆప్ట్ ఫర్ తెలుగు మీడియం అండ్ రైట్. ఓకే, హౌ కెన్ వీ చూజ్ ఆప్షనల్? ఆప్షనల్ ఎలా చూజ్ చేసుకుంటాం? 2 ఉండాలి. ఆప్షన్ అంటే మనకి ఇంట్రెస్ట్ ఉండాలి, ఆ సబ్జెక్ట్ ఇష్టం ఉండాలి, తర్వాత ఆ సబ్జెక్ట్కి మంచి టీచర్ ఉండాలి, మెటీరియల్ ఉండాలి. ఇవి చాలా ఇంపార్టెంట్. తర్వాత నా ఆప్షనల్ నేను రాసింది పొలిటికల్ సైన్స్, ఎందుకంటే ఆ సబ్జెక్ట్ నాకు చాలా ఇష్టం. అన్ఫార్చునేట్లీ నాకు పెద్ద టీచర్ ఎవరు దొరకలేదు పొలిటికల్ సైన్స్కి. నేను దాన్ని చాలా ఓన్గా కష్టపడ్డా కాబట్టి సబ్జెక్ట్ నా మైండ్లో ఉంది. ఇప్పుడు కూడా పుస్తకం లేకుండా సబ్జెక్ట్ మొత్తం నేను చెప్పేయగలను. ఓకే, ఎస్, మీరు బాగా కంఫర్టబుల్ అయితే ఇంజనీరింగ్ సబ్జెక్ట్ తీసుకోవచ్చు. కానీ మీకు ఆన్సర్స్ మీ ప్రొఫెషనల్ సబ్జెక్ట్ లా కానీ ఇంజనీరింగ్ కానీ మెడిసిన్ కానీ తీసుకోవచ్చు. మీకు చెప్పే టీచర్ కొంచెం ఉండాలన్నమాట. సిలబస్ కాన్సెప్ట్స్ గుర్తుండాలి. సిలబస్ మొత్తం అంటే వర్డ్ టు వర్డ్ బై హార్ట్ అని కాదు. సిలబస్ నేర్చుకోమంటే యూ షుడ్ లెర్న్ ద కాన్సెప్ట్స్ బాగా గుర్తుండాలి. సిలబస్ బాగా తెలియాలి మీకు. సిలబస్ బాగా తెలిస్తే న్యూస్ పేపర్లో ఏ సిలబస్లో మీకు అది వస్తుంది, ఏ పార్ట్లో అది వస్తుంది మీకు అర్థమవుతుంది అనమాట. ఓకే, డన్. పొలిటికల్ సైన్స్ ఆన్సర్స్ మీకు పొలిటికల్ సైన్స్ ఏ బుక్ అంటే యూ కెన్ కమ్ టు సిఎస్బిలో మీకు పొలిటికల్ సైన్స్ సిలబస్ బుక్ ఇస్తారు. దాని వెనకాల నేను ఏ టెక్స్ట్ బుక్లో అయితే ప్రిస్క్రైబ్ చేశానో అంత లిస్ట్ ఉంటుంది. అశోక్ నగర్ సిఎస్బిఐఎస్ అకాడమీ ఉంటుంది. యూ కెన్ గో దేర్ అండ్ కలెక్ట్ ద పొలిటికల్ సైన్స్ సిలబస్ బుక్. అడిగితే చెప్తారు. పొలిటికల్ సైన్స్ సిలబస్ బుక్ దాని వెనకాల మీకు మొత్తం ఉంటాయి అన్నమాట. ఎన్సీఆర్టీ బుక్స్ కొంత చదివితే మంచిది. ఎన్సీఆర్టీ బుక్స్ అడుగుతున్నారు, ఎన్సీఆర్టీ బుక్స్ చదవటం మంచిదని. ఖచ్చితంగా కొన్ని చదివి ఉంటే మీకే ఈజీ అవుతుంది అనమాట. ఓకే, ఎవరైతే గ్రాడ్యుయేషన్లో ఉన్నారో ఇమీడియట్గా న్యూస్ పేపర్లతో స్టార్ట్ చేయండి ప్రిపరేషన్. గ్రాడ్యుయేషన్లో ఉన్న వాళ్ళు డైలీ న్యూస్ పేపర్, ఎన్సీఆర్టీ బుక్స్. చాలామందికి నేను చెప్పేది ఏంటంటే మీకు 1 or 2 years టైం ఉంటే మీరు నీట్గా నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. టకటక చదవద్దు. హ్యావ్ యువర్ ఓన్ నోట్స్. ఈవెన్ న్యూస్ పేపర్ కూడా మీ నోట్స్ మీరు రాసుకోండి. చాలామంది నోట్స్ రాసుకోకుండా పుస్తకాలు చదువుకొచ్చేస్తారనమాట. సో రైటింగ్ స్కిల్ కూడా అలవాటు అయిపోద్ది నోట్స్ రాస్తే. ఎవ్రీ డే రైట్ నోట్స్. అండ్ రైటింగ్ స్కిల్ సింపుల్ స్ట్రాటజీ, సింపుల్ టెక్నిక్ ఏంటి తెలుసా? మీరు న్యూస్ పేపర్ ఆర్టికల్ చదివిన తర్వాత దాన్ని చూడకుండా రాయండి. డైలీ అలా 5 topics రాయండి. 6 నెలల్లో మీ రైటింగ్ స్కిల్ 50% ఇంప్రూవ్ అవుతుంది. 6 months టైం పడుతుంది.
అండ్ ఇందాక చెప్పాను కదా లెటర్స్ టు ద ఎడిటర్ రాయమని చెప్పి, లెటర్స్ టు ద ఎడిటర్ కూడా రాయండి. ఓకే, నేను పర్సనల్గా జాగ్రఫీ ఆప్షన్ చెప్పను. డోంట్ ఆస్క్ మీ సచ్ సజెషన్స్ అబౌట్ జాగ్రఫీ. జాగ్రఫీ ఆప్షన్ గురించి నేను ఐఎమ్ నాట్ అ రైట్ పర్సన్ టు ఆస్క్. 21 ఇయర్స్ మీరు ఒకసారి నోటిఫికేషన్ చూసి మీకు 21 ఇయర్స్ చూసుకుని చేయండి. అండ్ ఎగ్జామ్ రాయడానికి తొందరపడద్దు, సిలబస్ అయిపోయిన తర్వాత రాయండి. టక్ నేను ఎగ్జామ్ రాస్తాను పాస్ అవుతాను అని చెప్పి. ఓకే, 2023 ఎగ్జామ్కి ఇప్పటి నుంచి ప్రిపేర్ అవుతే పాస్ అవ్వగలరు. నేను చెప్పిన స్ట్రాటజీ వేసుకొని చదవాలి. రోజుకి 10 గంటల పాటు వచ్చే 8 months ప్రాపర్గా స్ట్రాటజీతో చదివితే మాత్రం అయిపోతుంది. సో ఐడియల్ టైం. మీరేం జనవరిలో అడగట్లేదు, దిస్ ఇస్ సెప్టెంబరే రాబోతుంది. కాబట్టి ఎవరైతే 2023 రాస్తున్నారో యూ కెన్ హ్యావ్ ఎ గుడ్ హోప్. ఖచ్చితంగా మంచి హోప్ ఉంటుంది. యూ కెన్ రైట్ అండ్ పాస్. మీరు రాసి నీట్గా పాస్ అవ్వచ్చు 2023 ఎగ్జామ్కి. ఖచ్చితంగా మీరు కనుక మీరు కనుక ప్రిలిమ్స్ పాస్ అవుతే అన్ని విధాల మెయిన్స్కి కూడా నేను ఉంటాను, దానిలో డౌట్ లేదు. మెయిన్స్ క్వశ్చన్స్కి ఫుల్ మార్క్స్ చాలామంది అంటారు యూపీఎస్సీ టాపర్కి 60% మార్క్స్ వస్తున్నాయి, 55% వస్తున్నాయని. అసలు ఫుల్ మార్క్స్ అంటే 15 మార్క్స్ క్వశ్చన్ 15 వేయరు, 10 మార్క్స్ 10 out of 10 వేయరు. అది చిన్నప్పుడు ఎల్కేజీలో వేస్తారనమాట. యూపీఎస్సీలో 10 మార్క్స్కి నువ్వు బాగా రాస్తే 5, 5.5, మ్యాక్సిమం 6, ఇంకా ఎక్స్ట్రాడినరీ ఆన్సర్ అయితే 6 అనమాట. కాబట్టి ఫుల్ మార్క్స్ రావాలంటే ఏం చేయాలని అడగండి. ఎప్పుడు 10 out of 10 అనేది యూపీఎస్సీలో రాదు. ఎప్పుడు చూడండి ఫస్ట్ ర్యాంకర్ కూడా హైయెస్ట్ 55, 56, 58% మార్క్స్ అలానే వస్తాయి అన్నమాట. ఓకే, సో మీడియం గురించి ఆలోచించొద్దు. మీరు తెలుగు మీడియం స్టూడెంట్స్ అయినా, కన్నడ మీడియం స్టూడెంట్స్ అయినా, ఏ మీడియం స్టూడెంట్స్ అయినా హార్డ్ వర్క్ పేస్. నేను నమ్ముతాను సివిల్ సర్వీసెస్కి మేజర్ హార్డ్ వర్క్, సెకండ్ది లక్ అండ్ టెక్నిక్. మెయిన్గా మీకు కావాల్సింది మాత్రం హార్డ్ వర్కే, తర్వాత లక్ టెక్నిక్ అని. అండ్ స్టాటిక్ పార్ట్, డైనమిక్ పార్ట్. అవును, స్టాటిక్ పార్ట్ అనేది స్టాండర్డ్ బుక్స్ నుంచి చదవండి సిలబస్. డైనమిక్ పార్ట్ అనేది యోజన, కురుక్షేత్ర, ఫ్రంట్ లైన్, తర్వాత రాజ్యసభ టీవీ, రోజు న్యూస్ పేపర్స్, ఇవన్నీ చాలా ప్లెంటీ ఆఫ్ డైనమిక్ మెటీరియల్ వస్తుంది మీకు. చాలా అంటే చాలా. ఈవెన్ నేనే అన్ని హ్యాండిల్ చేయలేకపోతున్నాను, అన్ని పేపర్లు నేనే కంప్లీట్ అవ్వట్లేదు. మీరు ఎడిటోరియల్ పేజెస్ బాగా చూసుకోండి డైనమిక్ మ్యాటర్కి. తర్వాత టీవీ డిబేట్స్ చూడండి, ఎన్డీటీవీ, రాజ్యసభ టీవీ. రాజ్యసభ టీవీలో ఇండియాస్ వరల్డ్ అనే కాన్సెప్ట్ చూడండి. తర్వాత లైవ్ మింట్ న్యూస్ పేపర్ చదవండి. తర్వాత యోజన, కురుక్షేత్ర, ఫ్రంట్ లైన్ మ్యాగజైన్స్, ఇండియా టుడే లాంటివి చూసుకోండి. క్రిస్ప్ నోట్స్ అంటే క్రిస్ప్ నోట్స్ రాసుకోకుండా లెండి నోట్స్ రాసుకుంటే ఎవరి పనైనా 10 ఏళ్ళు పట్టిద్ది. సో బుల్లెట్ పాయింట్స్, ఒక పేజీని ఒక 5 pointsలో క్రోడీకరించుకోవాలి. ఒక పేజీని ఒక 5 pointsలో మీరు రాసుకోగలిగితే అదే క్రిస్ప్ నోట్స్ అనమాట. ఓకే, సో ఎవరైతే ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిందో, డిగ్రీ చదువుతున్నారో వాళ్ళందరూ కూడా ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోవచ్చు స్లోగా. అంటే 18 years అప్పుడే నేను మొత్తం రోజుకి 20 గంటలు చదువుతాను కూర్చోకండి. ఒక 4 hours, 5 hours నుంచి స్లోగా స్టార్ట్ చేయండి. ఓకే, సో యూ స్టార్ట్ స్లోలీ బట్ యు ఆర్ గోయింగ్ టు విన్. అది కంప్లీట్గా గుర్తుపెట్టుకోండి. దెన్ కరెంట్ అఫైర్స్ ఖచ్చితంగా నేను 1 or 2 టాపిక్స్ ఎవ్రీడే యూట్యూబ్లో పెడతాను. 1 or 2 టాపిక్స్. అవి కాకుండా సిఎస్బిఎస్ అకాడమీ టెలిగ్రామ్ ఛానల్ ఉంది, బాలత సిఎస్బిఎస్ అకాడమీ. దానిలో టాపిక్స్ తీసుకుని సొంతంగా మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. ఏ యూట్యూబ్ ఛానల్ అయినా, ఏ టెలిగ్రామ్ ఛానల్ అయినా సప్లిమెంటరీ. మీరు బేసికల్గా దాని మీద డిపెండ్ అవుతే ఎగ్జామ్ వాళ్ళే రాయరు, మీరు రాయాలి. సో మీ నోట్స్ మీరే ప్రిపేర్ చేసుకోండి కరెంట్ అఫైర్స్. కానీ ఆ ఛానల్స్లో హెల్ప్ తీసుకోండి. హెల్ప్ అంటే వాళ్ళు ఎలా అనలైజ్ చేస్తున్నారో చూసి అలా మీరు అనలైజ్ చేయడం నేర్చుకోండి. నేను కూడా యూట్యూబ్ వీడియో పెట్టడానికి కారణం మీరు నా పైన డిపెండ్ అవ్వాలని కాదు, ఆ టాపిక్ని అనాలిసిస్ మీరు నేర్చుకుంటారు అని. ఆ టాపిక్ అనాలిసిస్ మీరు జాగ్రత్తగా నేర్చుకుంటారని తప్పితే రోజు మేడం చెప్తేనే చెప్పిన టాపిక్ అని కాదు. ఆ టాపిక్ నేర్చుకుని దాన్ని ఇంకా ఎన్హాన్స్ చేసుకోవాలి ఆ స్కిల్స్ మీరు. ఓకే, వర్కింగ్ ప్రొఫెషనల్స్ కూడా సివిల్స్ రాయొచ్చు. ఓకే, రోజుకి 5-6 hours ప్లాన్ చేసుకోండి. వర్కింగ్ చాలామంది అడుగుతున్నారు నేను వర్కింగ్ ప్రొఫెషనల్ని అని. రోజుకి కనీసం 5-6 గంటలు మినిమం చదివితే 2-3 ఏళ్ళు వర్కింగ్ ప్రొఫెషనల్స్ కూడా సివిల్ సర్వీసెస్లో చేసే అవకాశం ఉంటుంది. అలానే చాలామంది ఇంకొకళ్ళు వస్తారు, నేను గ్రాడ్యుయేషన్ చదువుదాం అనుకుంటున్నాను, సివిల్స్లో లింక్ అయ్యే ఇంటర్ కనెక్ట్ అయ్యే గ్రాడ్యుయేషన్ ఏంటని. నా సలహా ప్రకారం సివిల్స్కి గ్రాడ్యుయేషన్కి సంబంధం పెట్టకండి. సివిల్స్ ప్రిపరేషన్ ప్యారల్గా చదవండి. సివిల్స్ కోసమే పలానా గ్రాడ్యుయేషన్ తీసుకున్నాను అనుకోవడం అంత కరెక్ట్ అయిన పద్ధతి కాదని నేను అనుకుంటున్నాను. ఓకే, సో ఇది ఓకే. పొలిటికల్ సైన్స్ గురించి సపరేట్గా ఎప్పుడైనా నెక్స్ట్ వీక్ అట్లా ఇంకొక మీకు సెషన్ పెడతాను. చాలామంది పొలిటికల్ సైన్స్ గురించి చెప్పమని అడుగుతున్నారు. ఇది పొలిటికల్ సైన్స్ సెషన్ కాదు, జిఎస్ సెషన్. పొలిటికల్ సైన్స్ విల్ టేక్ అలా ఒక 45 minutes 1 hour టైం పడుతుంది. నేను సపరేట్గా చెప్తాను. హౌ టు రీడ్ న్యూస్ పేపర్ ఎడిటోరియల్స్ అండ్ హిందూ పేపర్ ఎడిటోరియల్ ప్రతిదీ ఇంపార్టెంటే.
ఒక 10 ఎడిటోరియల్స్ వస్తే 9 ఇంపార్టెంటే ఉంటాయి. కాబట్టి థంబ్ రూల్ ఏంటంటే హిందూ పేపర్ ఎడిటోరియల్స్ అనేవి మిస్ అవ్వద్దు. ఎడిటోరియల్ లీడ్ ఆర్టికల్ అస్సలు మిస్ అవ్వద్దు. ఎస్, ఎగ్జామ్ ముందు నుంచి ఎగ్జామ్ 1.5 year ముందు కరెంట్ అఫైర్స్ చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ ఇయర్ మేలో చేస్తున్నారు అనుకోండి, 2023 మేలో ఎగ్జామ్ రాసేవాళ్ళు 2022 జనవరి నుంచి చూసుకోండి. 2022 జనవరి నుంచి చూసుకోండి. నెక్స్ట్ 2023 మేలో చేసేవాళ్ళు 2022 జనవరి నుంచి మీరు కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అవ్వండి. ఓకే, అండ్ ఏమి టైం లేకపోయినా అట్లీస్ట్ యూట్యూబ్లోకి వెళ్ళి నా థంబ్నెయిల్స్ చూసినా మీకు అర్థం అవుతుంది ఏ టాపిక్స్ ట్రెండ్ అవుతున్నాయని చెప్పి. ఓకేనా? సో మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇంకొక సెషన్ పెడతాను. థ్యాంక్ యూ వెరీ మచ్. విల్ మీట్ నెక్స్ట్ వీక్ అగైన్. థ్యాంక్ యూ.